హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం. అయితే ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆన్ క్యాంపస్ ఎలా క్రాక్ చేయాలి? దానికి ఏమేమి ఇంపార్టెంట్, ఏమేమి అవసరం, ఏంటి అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి కొంచెం ఇంపార్టెంటే, యూజ్ అవ్వచ్చు. సో యాహ్! వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఏంటంటే ఫస్ట్ మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా మీరు ఇంజనీరింగ్ స్టార్టింగ్ నుండే స్టార్ట్ చేయాలని చెప్పేసి నా ఒపీనియన్ అండి. లైక్ ఫస్ట్ మీరు ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావా స్క్రిప్ట్, పైథాన్, డాట్ నెట్ ఇవన్నీ కాకుండా మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు ఈజీ అనిపించింది లేదా ఇది నేనైతే చేయగలుగుతాను అని చెప్పేసి ఉంటుంది కదా, లైక్ అదొక లాంగ్వేజ్ ఒకటి పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంట్లోనే అడ్వాన్స్‌గా అన్ని టాపిక్స్ కవర్ చేసేసేయండి. అదొక లాంగ్వేజ్ బాగా ప్రిపేర్ అవ్వండి. దెన్ దాంతో పాటు ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అయితే ఎస్‌క్యూఎల్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ నా ఫ్రెండ్స్‌కి గాని, నన్ను గాని ఎస్‌క్యూఎల్ అయితే అడిగారు. జస్ట్ బేసిక్ ఎస్‌క్యూఎల్ అసలు టాపిక్స్ ఏంటి? దాంట్లో ఏమేమి ఉంటాయి? లైక్ డీఎంఎల్, డీసీఎల్, టీసీఎల్ వీటి గురించి క్వెరీస్ నేర్చుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ ఇంకా కొంచెం డెప్త్‌లో నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే వన్ ప్రోగ్రామింగ్ స్కిల్ పైన ఫోకస్ చేయండి. ఇంకా ఫస్ట్ కొంతమందికి అసలు నేర్చుకోవాలని ఉంటున్నా కూడా అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఏం చేయాలి? ఇదేం తెలీదు. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తానండి. నేనైతే సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్. నాకు స్టార్టింగ్ ప్రోగ్రామింగ్ అంతగా రాదు నిజానికి. నేను నేర్చుకున్న ప్రాసెస్ ఏంటంటే లైక్ డబ్ల్యూ3 స్కూల్స్ ఉంది కదా! అక్కడ చాలా బేసిక్స్ నుంచి ఉంటాయండి. బేసిక్స్ టు అడ్వాన్స్ ఉంటుంది. అక్కడ స్టార్ట్ చేశాను. లైక్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే హ్యాకర్ ర్యాంక్, చెఫ్, లీడ్ కోడ్ ఉంటుంది కదా! అవన్నీ ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే డబ్ల్యూ3 స్కూల్‌లో బేసిక్ నుండి ఉంటుంది కదా! లైక్ మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెక్నికల్ స్కిల్ లైక్ పైథాన్ చూస్ చేసుకున్నాక అక్కడ పైథాన్ అసలు ప్రాక్టీస్ ఉండాలండి. ఈజీ అది నేర్చుకోవడం స్టార్టింగ్‌లో మనకు చాలా టఫ్ అనిపిస్తుంది. బట్ నేర్చుకున్నాక మీరేం చేస్తారు? స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేర్చుకోవడానికి డబ్ల్యూ3 స్కూల్స్‌కెళ్ళండి. పైథాన్ ఓపెన్ చేయండి. అక్కడ బేసిక్ నుండి ఉంటుంది. అక్కడ నేర్చుకున్నాక లైక్ ఒక టాపిక్ నేర్చుకోండి. మళ్ళీ హ్యాకర్ ర్యాంక్‌కి రండి. ఏ టాపిక్ అయితే నేర్చుకున్నారో ఇక్కడ అది ప్రాక్టీస్ చేయండి. అక్కడ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీకేమైనా డౌట్ ఉంటే అక్కడ అన్నీ అర్థమవుతాయి. ఒకసారి అలా ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్ అయితే ఇది. అలా తర్వాతకి కొంచెం నేను ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు వచ్చినాక వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. ఇంకా చాలా వర్క్ చేశాను ప్రాక్టీస్ చేయడం. లైక్ చాలానే ఉన్నాయి. హ్యాకర్ ర్యాంక్‌లో చేయొచ్చు, లీడ్ కోడ్‌లో చేయొచ్చు, కోచెఫ్‌లో చేయొచ్చు. చాలా ఉంటాయి. అలా మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రావడానికి, లాంగ్వేజెస్ రావడానికి, ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి అనేది. నెక్స్ట్ అబౌట్ డీఎస్ఏ. డీఎస్ఏ అయితే చాలా 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 ఇంపార్టెంట్ అండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు డీఎస్ఏ దాంట్లో పెట్టినా, రెజ్యూమేలో పెట్టినా, పెట్టకున్నా డీఎస్ఏ వచ్చా అని అయితే అడుగుతారు ఫస్ట్. డేటా స్ట్రక్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేనైతే డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోమని సజెస్ట్ చేస్తాను. యాహ్! డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడానికి కొంచెం టైం అయితే కావాలి. కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. వెరాజ్ టెక్నికల్ స్కిల్స్ లైక్ పైథాన్, జావా ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి అంతగా టైం ఏమి అవసరం లేదండి. మీరు స్టార్టింగ్ నుండే నేర్చుకున్నారనుకో మీరు ప్లేస్‌మెంట్ వరకు వచ్చే వరకు కొంచెం బెటర్ అవుతారు. అంటే క్రాక్ చేసే దీంట్లోకి వచ్చేస్తారు మీరు. సో, ఐ సజెస్ట్ టు స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్ అండి. ఇంజినీరింగ్ కదా అని చెప్పేసి మీరు ఇంకా థర్డ్ ఇయర్‌లో కదా స్టార్ట్ అయ్యేదని లైట్ తీసుకుంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. సో, మీరు ఈ లాంగ్వేజెస్ ఇప్పుడు ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! లైక్ డైలీ ఆ లాంగ్వేజెస్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ అవి నేర్చుకున్నాక ఇప్పుడు మనకేంటి ఫస్ట్ ప్లేస్‌మెంట్ వరకెళ్ళాలంటే ఈ లాంగ్వేజెస్‌లో మనకు బ్యాక్‌లాగ్స్ లేకుండా క్లియర్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, ఇవి అంతగా నేర్చుకోండి. కాకపోతే అప్పటినుంచి కొంచెం ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. అండ్ డే స్కాలర్స్‌కి కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ యాహ్! కొంచెం కష్టపడితే థర్డ్ ఇయర్‌కి వచ్చిన తర్వాతకి ఈజీగా క్రాక్ చేయడానికి
ఛాన్స్ ఉంటుంది. నేను ఆఫ్ క్యాంపస్ చెప్పట్లేను. ఆన్ క్యాంపస్‌లో మాత్రం ఇవి చాలా యూజ్ అవుతాయండి నేను చెప్పే టిప్స్. హ్మ్. దెన్ చెప్పా కదా! డీఎస్ఏ. డీఎస్ఏ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా సోర్సెస్ ఉంటాయి బయట డీఎస్ఏ ఎలా నేర్చుకోవాలి. మీరు థర్డ్ ఇయర్‌కొచ్చాక క్రాక్ చేయలేకపోతే మళ్ళీ ఆ కోచింగ్, ఈ కోచింగ్ అని తీసుకోవడం అనవసరం అండి. మీరు ఫస్ట్ ఇయర్‌లో నుంచి స్టార్ట్ చేస్తే మీకు అప్పటి వరకు మీరు బాగా ఫోకస్ చేయగలిగితే మాత్రం క్రాక్ చేయడం చాలా ఈజీనే. మీరు థర్డ్ ఇయర్‌లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే క్రాక్ చేయొచ్చండి. లైక్ మీరు స్టార్టింగ్ నుంచి ఇలా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే క్రాక్ చేయొచ్చు. సో, ఎవరైతే ఇంజినీరింగ్ చేస్తుంది జస్ట్ ఆన్ క్యాంపస్‌లో జాబ్ కొట్టాలి పక్కా అంటే మాత్రం నేను చెప్పే టిప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ స్టార్టింగ్ నుండి చేస్తే మాత్రం పక్కా జాబ్ వస్తుంది. నేనైతే ఇది గ్యారంటీ ఇవ్వగలను. మీరు కొంచెం టైమ్ సబ్జెక్ట్స్‌తో పాటు, డైలీ క్లాసెస్‌తో పాటు ఈ ప్రోగ్రామింగ్‌కి కూడా ఇచ్చారంటే పర్ఫెక్ట్ అయిపోతారు. దెన్ కమింగ్ టు ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ ఏంటంటే మనకు మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కొన్ని ల్యాబ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ చేయిస్తారు. ఓహ్! ఆ ప్రాజెక్ట్స్‌ని ఏం చేస్తారు మీరు? ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తారో అది గిట్‌హబ్‌లో ఉంచేసేయండి. గిట్‌హబ్‌లో పెట్టండి. సో థాట్ మనం ఎప్పుడైతే కంపెనీస్ రీచ్ అవుతామో, ఆ కంపెనీ ఇంటర్వ్యూలో మాత్రం మీరు వచ్చేసి మనం ప్రాజెక్ట్స్ గిట్‌హబ్‌లో చూపించమని కూడా అడుగుతారు. సో, మీరు బెటర్ ఏ ప్రాజెక్ట్ చేసినా కొంచెం చిన్న మనకు ల్యాబ్స్‌లో లాస్ట్‌లో చేయిస్తారు కదా! కొన్ని ప్రాజెక్ట్స్. లైక్ సింపుల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్స్ వచ్చేసి గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. దెన్ కమింగ్ టు మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ మైనర్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మీరేం చేస్తారంటే జస్ట్ ఏదో చేసేసామా, అయిపోయిందా అని కాకుండా మళ్ళీ లాస్ట్‌కి ఇది మనకు తెలీదు గదా! లాస్ట్‌కి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అని జెప్పి కొంతమంది గురించి చెప్తున్నా. కొంతమందికి ఆల్రెడీ తెలిసుండొచ్చు. ప్రాజెక్ట్స్ అడుగుతారు దీని గురించి ఏమేమి యూజ్ చేసాము, ఎలా వర్క్ అవుతుంది అని లాస్ట్‌లో అంటే మనం ఆహ్, ఏమంటారు వైవాలో కాదు నేను చెప్పేది. కంపెనీస్‌లో రీచ్ అయినప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతారండి. ప్రాజెక్ట్ ఏం చేశారు? దాంట్లో ఏం లాంగ్వేజెస్ యూజ్ చేశారు? ఏం టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి? మీకెంత వరకొచ్చు? అది ఎలా వర్క్ అవుతుంది? అని జెప్పేసి అడుగుతారు. సో, మీరు బెటర్ ఊరికే చేశామన్నది కాకుండా కొంచెం నేర్చుకోండి. డెప్త్‌గా నేర్చుకోండి. అసలు ఏమేమి యూజ్ చేస్తున్నారక్కడ? ఎలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి? లైక్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తారా? పైథాన్ యూజ్ చేస్తారా? పైథాన్ అయితే దాంట్లో ఇంకేం యూజ్ చేస్తున్నారు? లైక్ ఫ్లాస్కా అలా కొంచెం డెప్త్‌గా నేర్చుకోండి. సో థాట్ మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడే నేర్చుకుంటే అప్పుడు చెప్పడం ఈజీ. ఇప్పుడు నేర్చుకోకపోతే మాత్రం కష్టమవుతుంది. చాలా టఫ్ అండి. ఇదొచ్చేసి ప్రాజెక్ట్స్ గురించి. హ్మ్. దెన్ కమింగ్ టు గిట్‌హబ్ అకౌంట్ అయితే పక్కా ఉండాలండి. మీరు ఇంజినీరింగ్ స్టార్టింగ్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్‌కొచ్చేసరికయితే గిట్‌హబ్ అకౌంట్ పెట్టేసుకోండి. గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతకి మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ దాంట్లో అప్‌లోడ్ చేసుకోండి. వెరాజ్ లింక్డ్ఇన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. మాకైతే లింక్డ్ఇన్ ఇంజినీరింగ్‌లో థర్డ్ ఇయర్‌లో చెప్పారు చేసుకోమని చెప్పి. నాకైతే అంత ఐడియా లేదు అప్పట్లో. సో, నా ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను సజెస్ట్ చేసేదేంటంటే ముందే మీరు లింక్డ్ఇన్ చేసుకొని పెట్టుకోండి. సో థాట్ మీరు ఏం వర్క్ లైక్ ఇప్పుడు మీరు హ్యాకర్ ర్యాంక్‌లో ప్రాక్టీస్ చేశారనుకోండి. ఇలా చేశానని చెప్పేసి లింక్డ్ఇన్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో థాట్ మీ లింక్డ్ఇన్ ఇంకా బాగా రిఫ్లెక్ట్ అవ్వచ్చు మీకు క్రాక్ చేయడంలో. ఇదండి అబౌట్ ప్రాజెక్ట్స్ అండ్ గిట్‌హబ్ అండ్ లింక్డ్ఇన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ డౌన్ అండి. నేను నా మెయిల్ ఐడీ కూడా ఇస్తాను. అక్కడ కూడా మీరు చేయొచ్చు. సో థాట్ మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఏమేం క్వెషన్స్ అందరూ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. బై ది వే నేనైతే 2024 పాస్డ్ ఔట్ అండి. నాకు అడిగిన క్వెషన్స్ గానీ, నేను ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశాను, ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి అని జెప్పేసి నా ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ జేసుకుంటున్నాను.